అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్. ఈరోజు వీడియో మటన్ కర్రీ ఈ విధంగా చేయండి. జస్ట్ 5-10 నిమిషాలలో అయిపోతుందండి. ఇది బ్యాచిలర్స్ కానీ వంటరాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఈజీగా చేయొచ్చండి. అంత ఈజీగా చూపిస్తున్నాను. ఇది ఎంత ఈజీనో అంత టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టేస్ట్ అయితే బయట ఎక్కడది కూడా దొరకదు. ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఒక్కసారి చేశారంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను ఒక కుక్కర్ తీసుకొని 1/2 kg బోన్లెస్ మటన్ తీసుకున్నానండి. మీరు బోన్స్తో అయినా తీసుకోవచ్చు. నేను బోన్లెస్ తీసుకున్నాను. ఇక్కడ ఒకటి పెద్దది ఉల్లిపాయ ఇలా సన్నగా పాయలుగా కట్ చేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోండి, అలాగైతే బాగుంటుంది. దీంట్లో మంచిగా కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువనే తీసుకోండి. పెద్ద సైజు తీసుకున్నాను. తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా నలిపి వేసుకోవాలి ఉల్లిపాయలని. తర్వాత దీంట్లో కొద్దిగంత కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవటం వల్ల రుచి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో ఇది స్టోన్ ఫ్లవర్ అండి. ఇది వేసుకోండి ఖచ్చితంగా. చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది. ఒక 3 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇలా మధ్యలోకి తుంచి వేస్తున్నానండి. ఈ స్టోన్ ఫ్లవర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒక 1 టీ స్పూన్ వరకు సాజీరా వేస్తున్నాను. అలాగే దీంట్లో ఇప్పుడు ఒక 3 స్టార్ ఫ్లవర్స్ అండి. ఇవి కూడా వేసుకోండి. ఈ రామ్ మసాలాలు ఇవన్నీ వేసుకోండి. ఒక 3 ఇలాచి, అలాగే ఒక 2 మరాఠీ మొగ్గ అండి. కొద్దిగంత దాల్చిన చెక్క ఒక 3 ఇంత సైజు వేస్తున్నాను. దాల్చిన చెక్క ఇంత వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇప్పుడు ఒక్కొక్క 1/2 టీ స్పూన్ వరకు లవంగాలు వేసుకోవాలి. లేదా 7-8 వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కారం ఉప్పు అనేది మీ రుచికి తగినంత వేసుకోవాలండి. నేనైతే కారం పొడి ఒక 2 టీ స్పూన్లు వేశాను. అలాగే ఒక 1 టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలి. ఇది ఇంట్లో చేసిందే వేశానండి నేనైతే. మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఒక 2.5 టీ స్పూన్లు ఉప్పు వేశాను. ఉప్పు అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. దీంట్లో ఉప్పు కారం అనేది మీ ఇష్టం అండి. నేను 2.5 టీ స్పూన్లు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక వేయించి పొడి చేసిన ఒక 1/2 టీ స్పూను జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే ఒక 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్గా చేసి వేసుకోండి. అలాగైతే రుచి చాలా బాగుంటుంది. దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఎక్కువ వేసుకుంటేనే రుచి బాగుంటుంది. ఒక 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలండి. ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. మీరు ఈ నెయ్యి వద్దు అనుకుంటే 3 టేబుల్ స్పూన్ల నూనె అయినా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను. ఒక 1 టేబుల్ స్పూను నూనె వేసానండి. ఇప్పుడు దీన్నంతా ఒకసారి కలుపుకోవాలండి. అంత మంచి కలిసేటట్టు కలుపుకోవాలి. నేనైతే స్పూన్ తోటే కలుపుతున్నాను. మీరు చేయితోనైనా కలుపుకోవచ్చు. మొత్తం అంతా ఇలా కలిసేటట్టు కలుపుకొని సింపుల్ అండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 6 నుండి 8, ఇది మటన్ కాబట్టి కొద్ది ఎక్కువ ఉడికించుకోవాలి. నేనైతే 6 నుండి 8 విజిల్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, తక్కువ కూడా ఉడకొద్దండి. 6 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 6 విజిల్స్ తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. దీంట్లో నీళ్లు అవేం అవసరం లేదండి. కొద్దిగా పెరుగు వేసుకుంటే సరిపోతుంది. చాలా రుచిగా ఉంటుంది. చేయటం కూడా చాలా ఈజీ కదా. మనకు ఎప్పుడైనా టైం లేనప్పుడు కానీ, లేదా ఇది బ్యాచిలర్స్కి అయితే చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా చేసుకోగలుగుతారు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. నేనైతే ఎక్కువగా ఇంట్లో ఇలా చేస్తుంటాను. ఇది రైసు, రోటీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.